హాయ్ హలో ఫ్రెండ్స్, చాలామందికి ఫ్రంట్ పార్ట్లో 3 డాట్స్ ఉంటాయని తెలుసు. కానీ ఫోర్త్ డాట్ అనేది ఎందుకు వేయాలి, ఎందుకు వేస్తారనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా బిగినర్స్కి. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసుకుంటాం. స్టిచ్ చేసుకున్నాక ఒక్కోసారి మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచు పావు ఇంచు అలా ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఈ ఫోర్త్ డాట్ అనేది మనం వేసేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది పోతుంది. సో ఇప్పుడు ఫోర్త్ డాట్ అనేది మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ నుండి ఒక 6 ఇంచెస్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకొని అక్కడ ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్న దగ్గర ఇప్పుడు ఆ డాట్ అనేది ఒక పావు ఇంచు ఖర్చుతో పాదం ఖర్చు ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పట్టుకొని ఈ విధంగా చూడండి, రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం మార్కింగ్స్ పెట్టుకుంటాం కదా, హ్యాండ్ దగ్గర, చెస్ట్ దగ్గర, కింద నడుం దగ్గర, వాటి ప్రకారం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక చూడండి, రెండు పార్ట్లు అనేది ఫ్రంట్ బ్యాక్ అనేది ఈక్వల్గా చాలా అందంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్